కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి కవిత వాంగ్మూలం ఇవ్వాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఎన్ని రోజులు వీళ్లంతా చేస్తున్న అవినీతి చూసి సైలెంట్ గా ఉన్న కేసీఆర్ కూడా అవినీతిపరుడే అని ఆయన ఆరోపించారు. దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల పంచాయతీతోనే కవిత బయటకొచ్చారని విమర్శించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం విచారణ త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని ఎంపీ చామల సవాల్ చేశారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావును కాపాడే ఉద్దేశమే ఉంటే కాళేశ్వరం పైన కమిషన్, సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశిస్తారని ఎంపీ చామల ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు తెలంగాణ ప్రజలను మీరు కాపాడాలన్న పట్టుదల ఉంటుంది. ఎందుకంటే బండి సంజయ్ గారు మీరు పిసిసి బీజేపీ అధ్యక్షులుగా ఉండే గతంలో, కిషన్ రెడ్డి గారు గతంలో మంత్రిగానే ఉండే. ఈ దోపిడీ జరిగిన సమయంలో మీరు అధికారంలో ఉండి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో దోపిడీ ఆపలే ఆ రోజు. ఇప్పుడు దోపిడీ అయినాక మాకు సిబిఐకి ఇవ్వండి, మేము తేలుతామంటారు. నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ, భక్తి, ప్రజల మీద మమకారం ఉండుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ని ఆ రోజు అలర్ట్ చేసి ఇక్కడ దోపిడీని 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పుగా కూడా కాపాడే ప్రయత్నం చేసే అటువంటి పరిస్థితి ఆ రోజు మీకు బీజేపీ నాయకులుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే. కానీ మీరు చేయలే. నిమ్మకు నీరెత్తినెత్తుడు మాకేం సంబంధం, దోసుకొని తెలంగాణ ప్రజలే కదా ఆగమవుతురని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి తెలంగాణ ప్రజల ముందు 600 పేజీల రిపోర్టు పెట్టిండు, సిబిఐకి ఇస్తున్నాం. ఇప్పుడు మీ యొక్క పారదర్శకం తెలంగాణ ప్రజల ముందు చూపించాల్సిన అవసరం ఉంది.